అది నేరేదండి అది. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ మ్యాంగో వచ్చండి ఓల్డెస్ట్ మ్యాంగో, పురాతన మ్యాంగో అండి ఇది. దీని పేరు వచ్చి దోరేటి వారి మామిడి, షార్ట్కట్లో డిఆర్టీ మ్యాంగో అంటున్నారనమాట. మన పండూరు మామిడితో పోటీ పడుతుంది. పండూరు మామిడి ఓన్లీ జ్యూస్ పరంగా తినొచ్చు, ఇదైతే కోసుకుని మొక్కలు కోసి తినొచ్చు అనమాట అండి. ఇది అంతేకాయ ఉంటుంది, పండూరు మామిడి సైజే ఉంటుందండి. ఇది కూడా కొంచెం షేప్ తేడా, కట్ చేసుకుని టేబుల్ వెరైటీ. అదైతే ఓన్లీ జ్యూస్ వెరైటీ. ఒకసారి ఓపెన్ చేసి ఎలా ఉంటుందో చూపిస్తానండి, చూదురుగా. మాకు పాత మిత్రులు ఒక ఆయన వచ్చారండి, 10 సంవత్సరాల మంచి ఫ్రెండ్ ఆయన రాజేష్ గారు. ఆర్ట్ రాజేష్ అంటే మీకు తెలియదు ఏముండదు, అత్తే అద్భుతాలన్నీ చేస్తుంటాడు రాజేష్ గారు. ఈయన మాకు మంచి ఫ్రెండ్ అండి, రాజేష్ అని చెప్పి. ఆర్ట్ రాజేష్ గారు అంటారు ఈయన్ని. మంచి మంచి బొమ్మలు పువ్వులతో కళాఖండాలు చేస్తాడు అనమాట. సరదాగా వచ్చారండి మొక్కలు కావాలని. ఎలా ఉందండి మ్యాంగో? అది చాలా బాగుందండి. ఇది ఫస్ట్ మ్యాంగో అనమాట అండి. ఎక్కడదో పురాతనమైన మ్యాంగో ఏజెన్సీ ఏరియాలో ఉంటే మా ఫ్రెండ్ ఒక ఆయన అప్పాజీ గారిని తెచ్చిచ్చాడండి. దీన్ని డెవలప్ చేయండి సార్, చాలా బాగుంటుంది అన్నారు. దానికోసం యువరాజా దీని ఎలా ఉంది చెప్పది టేస్ట్? చాలా బాగుంది. ఇది వచ్చి డిఆర్టీ మ్యాంగో అండి. ఇది పల్పు చాలా బాగుంది. ఇది ఈ మధ్యకాలంలో మనం తిన్న మ్యాంగోలతో పోల్చుకుంటే మనకి కాలాపాడి మ్యాంగోతో పోటీపడే రకం బాగుందండి. ఇది రాబోయే రోజుల్లో ఈ మొక్కలు కూడా తయారు చేస్తాం. ఇది మొట్టమొదటిసారి మేము తిని చూసాం కాబట్టి దీన్ని బట్టి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనమాట. కాయ చిన్నదే కానీ స్మెల్ పరంగా, టేస్ట్ పరంగా, కీపింగ్ క్వాలిటీ, నిలవ పరంగా బాగుంది. టేబుల్ వెరైటీ. పండూరు మావుతో కంపేర్ చేసుకోవచ్చు, పండూరు మామిడితోటి లేదా కాలాపాడితో కంపేర్ చేసుకోవచ్చు అనమాట. అంత బాగుంది స్వీట్నెస్ అది. ఇది సప్తగిరి నర్సరీ, బురిలంక, రాజమండ్రి రూరల్. హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. మీరు చూస్తున్న ఈ మ్యాంగో వెరైటీ వచ్చి పురాతన మ్యాంగో అండి. ఇది దీన్ని దోరేటి వారి మామిడి అంటారు లేదా డిఆర్టీ మ్యాంగో. మాకు తెలుసున్న మిత్రులు అప్పాజీ గారు అని చెప్పేసి వాళ్ళ సొంత గ్రామంలో ఉంది, ఈ మొక్కను డెవలప్ చేయాలని చెప్పి ఇచ్చారు. జస్ట్ లైక్ పండూరులా ఉందండి ఇది, కానీ పండూరు వెరైటీతో పోటీ పడుతుంది టేస్ట్ పరంగా. కాకపోతే జ్యూస్ వెరైటీ కాదండి, కటింగ్ వెరైటీ, కోసుకుని తినే రకం. పండూరు మామిడి అయితే జ్యూస్ వెరైటీ. ఇది పండు అయిన తర్వాత ఒకసారి మీకు బాగా రైపనైన తర్వాత ఎలా ఉంటుంది ఏంటో కోసి చూపిస్తాను. ఫస్ట్ ఒక 3 కాయలు కాసినాయండి. ఈ 2 కాయలు కోసాం. పండిన తర్వాత చూద్దామండి. దీని పేరు వచ్చి డిఆర్టీ మ్యాంగో లేదా దోరేటి వారి మామిడి. ఇది సప్తగిరి నర్సరీ, బాగా పాత రకం అని చెప్పి డెవలప్ చేశానండి. చూద్దాం, టేస్ట్ బాగుంటే మొక్కలు కూడా తయారు చేస్తానండి.